హాయ్ ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. హాసిని ఆ రోజు ఆఫీస్కి వచ్చేసరికి ఆమె మనసు చాలా బరువుగా ఉంది. నన్ను ఋషి అందరి ముందు ఆమెను అవమానించాడు. డబ్బు కోసం వచ్చావు అని అన్నాడు. ఆ మాట ఆమె గుండెల్లో ఇంకా మండుతూనే ఉంది. కానీ ఆమె బయటకు ఏమీ చూపలేదు. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే కొందరు ఆమెను కళ్ళతోనే చూస్తున్నారు. కొంతమంది గుసగుసలు చేస్తున్నారు. కొందరు ముఖం తిప్పుకుంటున్నారు. సీఈఓ స్పెషల్ అని డబ్బు తీసుకుని వచ్చిందట అని మాటలు హాసిని వినిపించుకుంది. కానీ ఏం మాట్లాడలేదు. ఆమె తన డెస్క్ దగ్గర కూర్చుని ఒకటే అనుకుంది. నేను తప్పు చేయలేదు. నా వాళ్ళ కోసం నిలబడుతున్నాను. అప్పుడే ఋషి ఆఫీస్ ఫ్లోర్లోకి వచ్చాడు. అతను రావడమే అందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఋషి చూపు నేరుగా హాసినిపై పడింది. అతని ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అది ఇప్పుడు నిన్ను నా చేతుల్లో పెట్టుకుంటా అనే ఫీలింగ్. అతను తన క్యాబిన్లోకి వెళ్లకుండా అక్కడే టీం ముందు నిలబడి, ఈరోజు మనకి పెద్ద క్లయింట్ మీటింగ్ ఉంది. ఎవరు తప్పు చేసినా నేను వదలను అని గట్టిగా అన్నాడు. అదే మాట చివర్లో చెప్పేటప్పుడు అతను హాసినిని చూసి ముఖ్యంగా కొందరు అని అన్నాడు. ఆ కొందరు ఎవరో అందరికీ అర్థమైంది. హాసినికి అది గుచ్చుకుంది. కానీ ఆమె ముఖంలో ఎలాంటి భయం రాకుండా కంట్రోల్ చేసుకుంది. కొద్దిసేపటికి మీటింగ్ రూమ్లో అందరూ రెడీ అయ్యారు. క్లయింట్ టీం వచ్చారు. ఋషి వాళ్ళతో చాలా ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాడు. బయట వాళ్ళ ముందు ఋషి వేరేలా ఉంటాడు. మాటల్లో సాఫ్ట్, బాడీ లాంగ్వేజ్ కంఫర్ట్. కానీ అది అతని నిజం కాదు. నిజం వేరే. మీటింగ్ మధ్యలో ఒక ఫైల్ అవసరం వచ్చింది. అది హాసిని ప్రిపేర్ చేసింది. టీం లీడ్ ఆ ఫైల్ ఓపెన్ చేయగానే క్లయింట్ అడిగాడు, ఈ డేటా ఎవరు రెడీ చేశారు అని. హాసిని తలెత్తి మాట్లాడబోతుంటే కానీ ఋషి వెంటనే మధ్యలో కట్ చేసి, ఇది మా కొత్త స్టాఫ్ చేసింది అన్నాడు. అందరి కళ్ళు హాసిని మీద పడ్డాయి. క్లయింట్ చిరునవ్వుతో గుడ్, మీ పేరు అని అడిగాడు. హాసిని చిన్నగా హాసిని సార్ అని చెప్పింది. క్లయింట్ గుడ్ జాబ్ అన్నాడు. హాసినికి గుండెల్లో చిన్న రిలీఫ్ వచ్చింది. కనీసం నా పని గుర్తించారు అనిపించింది. కానీ ఆ మాట ఋషికి నచ్చలేదు. ఇతరులు హాసినిని మెచ్చుకోవటం అతనికి అసలు నచ్చదు. మీటింగ్ అయిపోయాక క్లయింట్ వెళ్ళిపోయిన వెంటనే ఋషి టేబుల్ మీద పేపర్ పెట్టి అదే మీటింగ్ రూమ్లో అందరి ముందర బిగ్గరగా హాసిని అని పిలిచాడు. హాసిని నెమ్మదిగా నిలబడింది. ఎస్ సార్ అని చెప్పింది. ఋషి ఆమె వైపు కిందకు చూసి, నీ డేటా బాగుంది అంటారా? అది నీ తెలివి కాదు, అదృష్టం అని అన్నాడు. హాసిని ఒక్కసారి షాక్ గురయింది. ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనే బాధ లోపల వచ్చింది. ఋషి అక్కడితో ఆగలేదు. డబ్బు తీసుకున్నాక ఎలాంటి చిన్న పనులు చేస్తే చాలు అనుకుంటున్నావా అని అన్నాడు. ఆ మాట విన్నాక మీటింగ్ రూమ్లో సైలెన్స్ మొదలైంది. ఎవరూ మాట్లాడలేకపోయారు. కొందరు కళ్ళు దించుకున్నారు. కొందరు నవ్వు ఆపుకుంటున్నారు. హాసిని అవమానం కంటే కోపం ఎక్కువ వచ్చింది. కానీ ఆమె గొంతు పెద్దగా చెయ్యలేదు. చాలా క్లియర్గా, సార్ నేను డబ్బు తీసుకున్నాను నిజమే, కానీ నేను పని చేయడానికి వచ్చాను, అవమానం పడడానికి కాదు అని చెప్పింది. హాసిని గట్టిగా ఊపిరి తీసుకుని, సార్ నేను ఏడుస్తున్నానని అనుకుంటున్నారా? లేదు, నా వాళ్ళ పరిస్థితి గుర్తొచ్చింది అని చెప్పింది. ఋషి ఆమె దగ్గరకు మరింత వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య దూరం చాలా తక్కువ. ఆఫీస్ స్టాఫ్ అందరూ చూస్తూనే ఉన్నారు. హాసిని ఇబ్బంది అయినా వెనక్కి తగ్గలేదు. ఋషి తక్కువగా వాయిస్లో, డబ్బు తీసుకున్న రోజు నుంచి నువ్వు నా అండర్లో ఉన్నావు అని అన్నాడు. హాసిని వెంటనే, డబ్బు మీది సార్, నా జీవితం మీది కాదు అని కట్ చేసింది. ఆ మాటతో ఋషిలో ఇంకా లెవెల్లో కాల్చింది. అతను కోపంతో, నీకంత గర్వం ఉంటే నా డబ్బు తిరిగి ఇచ్చి వెళ్ళిపో అన్నాడు. నీకు కొత్త టాస్క్ అని చెప్పి ఒక పెద్ద ఫైల్ ఆమె చేతిలో పెట్టాడు. ఈరోజు పూర్తి చెయ్యాలి అన్నాడు. హాసిని ఫైల్ చూసి షాక్ అయ్యింది. అది ఒక రోజులో పూర్తయ్యే పని కాదు. ఆమె నెమ్మదిగా, సార్ ఇది ఒక్క రోజులో అవ్వదు అని చెప్పింది.
ఋషి చల్లగా నీకు డబ్బు కావాలంటే పని చెయ్యాలి అని అన్నాడు. హాసిని ఒక్క క్షణం ఆగింది. ఇప్పుడు ఇది టామ్ అండ్ జెర్రీ లాంటి ఆట. అతను ఆమెను కాల్చాలనుకుంటున్నాడు. ఆమె అతనికి రివర్స్ ఇవ్వాలని తేల్చుకుంది. హాసిని ఫైల్ తీసుకుని శాంతంగా సరే సార్ నేను చేస్తాను అని చెప్పింది. ఋషి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ రోజు రాత్రి హాసిని ఒంటరిగా పనిచేస్తుంది. అందరూ వెళ్ళిపోయారు. ఆమె కాఫీ తాగుతూ పేజీలు తిరిగేస్తుంది. ఒక్కసారి లైట్ ఆఫ్ అయ్యింది. కరెంటు పోయింది. ఆఫీస్ మొత్తం చీకటి. హాసిని భయపడలేదు. డబ్బు కోసం ఇంత రాత్రి వరకు ఉంటావా అని అది ఋషి వాయిస్. హాసిని వెనక్కి తిరిగి చూసింది. ఋషి అక్కడ నిలబడి ఉన్నాడు. చీకటిలో అతని ముఖం ఇంకా కఠినంగా కనిపిస్తుంది. వాళ్ళ మధ్యన కోపం ఉంది, ఆకర్షణ ఉంది, టెన్షన్ ఉంది. హాసిని కాఫీ ఒక్క సిప్పు తీసుకుని మళ్ళీ పని చేస్తుంది. ఒక పేజీ ఇంకో పేజీ. ఆమె కళ్ళు ఎర్రబట్టాయి. అలసట వచ్చినా ఆగలేదు. ఎందుకంటే ఆమెకు జాబ్ మాత్రమే కాదు, కుటుంబం కూడా అదే దీని మీదే నిలబడి ఉంది. అంతలో ఒకసారి లైట్ ఆఫ్ అయింది. ఆఫీస్ మొత్తం చీకటి అయిపోయింది. హాసిని ఒక్కసారి షాక్కు గురయ్యింది. కానీ భయపడలేదు. వెంటనే ఫోన్ తీసుకుని టార్చ్ ఆన్ చేసుకుంది. చిన్న లైట్లోనే పేపర్లు చూసుకుంటూ మళ్ళీ పని మొదలుపెట్టింది. ఇంకా రాత్రి వరకు, ఇంకా రాత్రి అంటూ హాసిని ఒక్కొక్కసారి వెనక్కి తిరిగి చూసింది. ఆ వాయిస్ ఎవరిదో ఆమెకు అర్థమైంది. ఋషి. అతను డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. చీకటిలో కూడా అతని కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కఠినంగా, చల్లగా. కానీ ఈసారి ఆ చూపులో కోపంతో పాటు ఋషి చాలా తక్కువగా అన్నాడు. నన్ను చూడక హాసిని. చూస్తే నేను బలహీనైపోతాను. హాసిని గుండెల్లో ఒక జలదరింపు. ఆమె కూడా మెల్లగా అంది. బలహీనత కాదు సార్, ప్రేమ అని. ఆ ఒక్క మాటతో ఋషి చేతులు పట్టులు కాస్త సాఫ్ట్ అయ్యింది. అతని కళ్ళు ఒక్కసారిగా మారాయి. కోపం తగ్గింది. సైలెంట్ అయ్యింది. ఒక్క క్షణం ఇద్దరూ అలాగే నిలబడ్డారు. ఇద్దరి మధ్యన మాటలు లేవు, కానీ ఫీలింగ్స్ చాలా ఉన్నాయి. హాసిని అతను వెళ్ళిపోతుంటే చూసింది. ఆమె గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఋషి డోర్ దగ్గర ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. హాసిని అని పిలిచాడు. ఆమె వెంటనే చూసింది. ఋషి మెల్లగా అన్నాడు, ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దు హాసిని అని. ఆమె నెమ్మదిగా నవ్వింది. ఇవి ఓకే సార్ అంది. ఋషి ఒక్కసారి మౌనంగా ఉండి తర్వాత నిన్ను నేను మార్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.